Hi friends, this is Ven Gopal from Victory Spoken English. Today I am going to teach you inter first year English subject, grammar, past tense. So this is asked as 10th question. ఇది మీకు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 17 క్వశ్చన్స్ ఉంటాయి. దానిలో ఇది 10th క్వశ్చన్గా అడుగుతాడు. Now past tense, the structure of past tense is subject plus V2 plus object. అంటే దీనికి ప్రతి ఒక్క టెన్స్కి స్ట్రక్చర్ ఉంటుంది. సబ్జెక్ట్ V2 ఆబ్జెక్ట్ V2 అంటే వర్బ్ V2 ఉండాలి. అంటే మనకు పాస్ట్ టెన్స్ రాయాలంటే ఫస్ట్ ఇవి తెలియాలి. V1 VS V2 V3 అండ్ V4 అని ఇట్లా ఉంటాయి అన్నమాట. సో ఇది బారో అంటే VS అంటే ఇది కూడా ప్రజెంట్ టెన్సే, ఇది ప్రజెంట్ టెన్సే. బారోస్ అంటారు. ఎప్పుడు బారోస్ అంటారు? వెన్ ద థర్డ్ పర్సనల్ సింగులర్, అప్పుడు బారోస్ అంటారు. థర్డ్ పర్సన్ సింగులర్ ఏంటింది? హీ షీ ఇట్, నేమ్ ఆఫ్ ఎ సింగిల్ పర్సన్. ఓకే, నెక్స్ట్ V2 బారోడ్, V3 బారోడ్, V4 బారోయింగ్. ఓకే, V4 అంటే ఇక్కడ V4 బారోయింగ్ అంటారు. ఇక్కడ V4 బారోయింగ్. బై బాయ్స్, బాట్ బాట్ బయింగ్. రైట్ రైట్స్, రోట్ రిటర్న్ రైటింగ్. డ్రింక్ డ్రింక్స్, డ్రాంక్ డ్రంక్ డ్రింకింగ్. బ్రేక్ బ్రేక్స్, బ్రోక్ బ్రోకెన్, బ్రేకింగ్. అట్లా మనకు ఇవి తెలిసి ఉండాలి. వెన్ డు వి యూజ్ పాస్ట్ టెన్స్? ద యూజెస్ ఆఫ్ పాస్ట్ టెన్స్. ద పాస్ట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు టాక్ అబౌట్ an action completed in the past. It is also used when some point or period of time is mentioned. అంటే పాస్ట్ టెన్స్ అంటే ఎప్పుడు వాడతాము? ఇది జరిగిపోతుంది, కంప్లీట్ అవుతుంది, కంప్లీట్గా దానికి ఒక పాయింట్ ఆఫ్ టైం, పాయింట్ అండ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈజ్ మెన్షన్. ఒక టైం మనము మెన్షన్ చేస్తామన్నమాట. అంటే ఇక్కడ పాస్ట్ టెన్స్ అయినా యాక్షన్ అయిపోయినట్టే, ప్రజెంట్ పర్ఫెక్ట్ అయినా యాక్షన్ అయిపోయినట్టే, పాస్ట్ పర్ఫెక్ట్ అయినా యాక్షన్ అయినా అయిపోయినట్టే. కానీ ఇక్కడ వాట్ ఈస్ ద డిఫరెన్స్ అమంగ్ దీస్ త్రీ అంటే పాస్ట్ టెన్స్కి, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్కి? ఇక్కడ చూడండి, పాయింట్ ఆర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈజ్ మెన్షన్. ఎగ్జాంపుల్స్ ఎట్లా? ఇక్కడ చూడండి, ఐ బాట్ ఏ బుక్ ఎస్టర్డే. ఇక్కడ కంపల్సరీ ఇది పాయింట్ అండ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈజ్ మెన్షన్. అంటే సో హౌ డు వి ఫైండ్ అవుట్ ద పాస్ట్ టెన్స్? ఇక్కడ ఎస్టర్డే అని కంపల్సరీ మీకు ఇక్కడ మెన్షన్ అయి ఉంటుంది. కంపల్సరీ టైం చెప్పాలి, ఇక్కడ టైం చెప్పాలి. ఐ బాట్ ఏ బుక్, ఓకేనా? ఐ బాట్ ఏ బుక్ ఎస్టర్డే, డే బిఫోర్ ఎస్టర్డే, ఆన్ మండే, ఆన్ సండే, లైక్ దట్ వీ హ్యావ్ టు మెన్షన్ ద టైం. ఓకేనా? ఇక్కడ నెక్స్ట్ ఎగ్జాంపుల్, ద సెకండ్ ఎగ్జాంపుల్. ఓకే, లాస్ట్ ఇయర్ ఇక టైం మెన్షన్ చేశాం. షీ wrote the exam. She wrote. This is subject, this is V2 and this is object. Okay, next, he broke the glass when he was cleaning it. అంటే ఎప్పుడు దాన్ని పగలగొట్టాడు? దాన్ని కడిగేటప్పుడు. అంటే మనం ఏమన్నాము? పాయింట్, వెన్ సమ్ పాయింట్ ఆర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈజ్ మెన్షన్. అంటే ఎస్టర్డే, లాస్ట్ ఇయర్ అనకుండా ఎప్పుడు పగలగొట్టాడు? వెన్ హీ వాజ్ క్లీనింగ్ ఇట్. అక్కడ ఆ సమయాన్ని చెప్పాడు, సందర్భాన్ని చెప్పాడు అనమాట. రవి వర్క్డ్ యాజ్ ఏ టీచర్. ఓకే, రవి ఎలా పనిచేస్తున్నాడు? ఒక టీచర్గా పనిచేస్తున్నాడు. ఐ డ్రాంక్ 1 glass ఆఫ్ వాటర్. ఇట్లా కూడా టైం చెప్పిపోయినా కానీ ఐ డ్రాంక్ 1 glass ఆఫ్ వాటర్. ఓకే, సో దీస్ ఆర్ ద సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సింపుల్ పాస్ట్. అండ్ ఆల్సో ఐ సా Ravi in town a few days ago. Another example. Okay, I went to the cinema 3 times last week. Time mention చేశాము. ఓకే, ఇట్ వాస్ కోల్డ్ సో ఐ షట్ ద విండో. ఇప్పుడు పాస్ట్ టెన్స్ అయిపోయింది. దీనికి మనము దానికి ఇంటరాగేటివ్ ఎలా రాస్తాము, స్టేట్మెంట్ ఎలా రాస్తాము, అండ్ నెగిటివ్ ఎలా రాస్తాము, నెగిటివ్ క్వశ్చన్ ఇంటరాగేటివ్ ఎలా రాస్తాం చూడండి. ఐ బాట్ ఏ బుక్ ఎస్టర్డే, దిస్ ఈజ్ స్టేట్మెంట్. సో ఇక్కడ మనం దీన్ని ఇంటరాగేటివ్ ఎలా చేస్తామంటే ఏం లేదు, ఇక్కడ డిడ్ ముందు పెట్టాము. ప్రజెంట్ టెన్స్కి ఏం పెట్టాము? డూ, డస్ పెట్టాము. కానీ ఇక్కడ దేనికైనా ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు మనం ఇక్కడ డిడ్ రాయాలి. ఏం రాయాలి? డిడ్. ఏం రాయాలి? ఇక్కడ డిడ్ రాయాలి. డిడ్ ఐ బై అంటే ఇక్కడ ఇది V2 కాబట్టి ఇక్కడ బై V1 రాయాలి. అంటే బై, బాట్ అంటే
ఇక్కడ డిడ్ రాసాము కాబట్టి మళ్ళీ బాట్ రాయదు. ఇక్కడ డిడ్ ఐ బై, డిడ్ ఐ గో, డిడ్ ఐ సీ, డిడ్ ఐ వాక్. ఓకేనా, అదనమాట. అట్లా అది రాయాలి. అంటే ఇక్కడ బాట్ ఉంది కాబట్టి డిడ్ ఐ అంటే V1 ఏంటిది, ఇది బై. V1 ఏంటిది, బాట్కు V1 బై, అది రాయాలి. డిడ్ ఐ బై ఎ బుక్ ఎస్టర్డే. దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ అంటే క్వశ్చన్. ఐ డిడ్ నాట్ బై ఎ బుక్ ఎస్టర్డే, దిస్ ఈజ్ నెగిటివ్, అసెర్టివ్ నెగిటివ్. Didn't I buy a book yesterday, this is interrogative negative. ఇంటరాగేటివ్ నెగిటివ్ అంటే నేను బుక్ కొనలేదా నిన్న అన్నట్టు దీని అర్థం. దీని అర్థం నేను బుక్ కొనలేదు. ఐ డిడ్ నాట్ బై ఎ బుక్ ఎస్టర్డే, నేను బుక్ నిన్న కొనలేదు. డిడ్ ఐ బై ఎ బుక్ ఎస్టర్డే అంటే నేను నిన్న బుక్ కొన్నానా. ఓకేనా, ఐ బాట్ ఏ బుక్ ఎస్టర్డే అంటే నేను బుక్ కొన్నాను. ఇది కొన్నానా, ఇది నేను కొనలేదు. ఎస్టర్డే, ఇది నేను కొనలేదా నిన్న, దీని అర్థం. డింట్ ఐ బై ఎ బుక్ ఎస్టర్డే, డింట్ ఐ సీ ఏ మూవీ ఎస్టర్డే. ఇప్పుడు దీంట్లో నేను మీకు ఈ పాస్ట్ టెన్స్లోనే ఒకవేళ ఇఫ్ యూ ఆర్ గివెన్ టు రైట్ ఏ క్వశ్చన్ ట్యాగ్, ఐ విల్ టెల్ యూ హౌ టు మేక్ ఇట్, హౌ టు రైట్ ద ఆన్సర్ పర్ఫెక్ట్లీ. ఇక్కడ చూడండి, పాస్ట్ టెన్స్ యొక్క క్వశ్చన్ ట్యాగ్ ఇదే మనం తీసుకుంటే ఐ బాట్ ఏ బుక్ ఎస్టర్డే. ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఇది ఇచ్చాను. ఇక్కడ ఐ బాట్ ఏ బుక్ ఎస్టర్డే. ఇప్పుడు మనం 4 సెంటెన్స్ చేసాం కదా. ఇప్పుడు క్వశ్చన్ ట్యాగ్ రాయడానికి ఇఫ్ యు ఆర్ గివెన్ స్టేట్మెంట్ ఇన్ ద పాజిటివ్ సెంటెన్స్, యూ హ్యావ్ టు రైట్ నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్. ఇఫ్ యు ఆర్ గివెన్ నెగిటివ్ స్టేట్మెంట్, యూ హ్యావ్ టు రైట్ పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్. అంటే ఏం లేదు, ఇదే రాయాలి. డిడ్ ఐ, డింట్ ఐ, డిడ్ ఐ, డింట్ ఐ, గివే రాయాలి. ఇది ఇస్తేనేమో ఇది రాయాలి. ఇది ఐ బాట్ ఏ బుక్ ఎస్టర్డే అంటే డింట్ ఐ డిడ్ నాట్ బై ఏ బుక్ ఎస్టర్డే అంటే డిడ్ ఐ. ఈ రెండు ఇక్కడ రాయాలి. ఆఫ్టర్ ద స్టేట్మెంట్ వీ హ్యావ్ టు రైట్ కామా, దెన్ ఆఫ్టర్ డింట్ ఐ డిడ్ నాట్ బై ఏ బుక్ ఎస్టర్డే కామా డిడ్ ఐ. ఇక్కడ చూడండి రాసిన, ఐ హ్యావ్ రిటన్ ఐ బాట్ ఏ బుక్ ఎస్టర్డే కామా, పాజిటివ్ కాబట్టి డింట్ ఐ డిడ్ నాట్ బై ఏ బుక్ అంటే నాట్ ఉంది అంటే ఇది నెగిటివ్, నాట్ లేకపోతే పాజిటివ్ అనమాట. ఐ డిడ్ నాట్ బై ఏ బుక్ ఎస్టర్డే అంటే ఇక్కడ ఏం రాయాలి, కామా డిడ్ ఐ అని క్వశ్చన్ మార్క్ కంపల్సరీ పెట్టాలి. ఓకేనా. నెక్స్ట్ WH క్వశ్చన్స్ అంటే వాట్, వేర్, వెన్, వై, హౌ మెనీ, హౌ ఫార్, హౌ మచ్, ఎక్సెట్రా. ఇవి వెన్ ఇండికేట్స్ టైం, టైం సమయాన్ని తెలుస్తుంది. వెన్ డిడ్ యూ సీ హిమ్, వెన్ డిడ్ సీ బై దిస్ బుక్, వెన్ డిడ్ యూ గో టు స్కూల్, ఎప్పుడు వెళ్ళావు, ఎప్పుడు బుక్ కొన్నావు, ఎప్పుడు చూసావు. వేర్ ఇండికేట్స్ ప్లేస్ ఆర్ పొజిషన్. వేర్ డిడ్ యూ గో ఎస్టర్డే, ఏం లేదు ఈ ముందట. డిడ్ యూ గో ఎస్టర్డే, డిడ్ దే ప్లే క్రికెట్, డిడ్ షీ వర్క్ ఎర్లియర్, డిడ్ యూ కీప్ ద బుక్, దాని ముందట నేను పెట్టాను. వేర్ డిడ్ యూ గో, ఓకేనా. వే డిడ్ దే ప్లే, వే డిడ్ షీ వర్క్, వే డిడ్ యూ కీప్ ద బుక్, దాని ముందట మనం వెన్ డిడ్ యూ గో, వెన్ పెడితే వెన్ డిడ్ యూ గో, హౌ పెడితే హౌ డిడ్ యూ గో, వై పెడితే వై డిడ్ యూ గో. అట్లానే ఇది కూడా చేంజ్ చేసుకోవచ్చు మనం. వెన్ డిడ్ దే ప్లే క్రికెట్, హౌ డిడ్ దే ప్లే క్రికెట్, వై డిడ్ దే ప్లే క్రికెట్. లైక్ దట్ వీ హ్యావ్ టు చేంజ్ ద WH క్వశ్చన్స్. ఓకేనా, లైక్ దట్ వీ హ్యావ్ టు రైట్. ఓకేనా, ఇది ఇంకా ఇది చెప్పుకుంటూ పోతే ఇవి బాగానే అవుతాయి. ఓకేనా, లైక్ దట్ వీ హ్యావ్ టు రైట్ పాస్ట్ టెన్స్. రైట్, పాస్ట్ టెన్స్ మనకు ఈ ఎగ్జామ్లో నేనేం చెప్పాను, దిస్ ఈజ్ గివెన్ యాజ్ 10th క్వశ్చన్. ఓకే, 10th క్వశ్చన్గా ఇది మీకు ఎగ్జామ్లో ఇస్తారని నేను ఇంతకుముందు మీకు చెప్పాను. ఇట్ ఈస్ గివెన్ యాజ్ 10th క్వశ్చన్ ఇన్ యువర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్. ఓకేనా, అది ఐ షో యూ లైక్ దట్. ఓకే, దిస్ ఈస్ ద 10th క్వశ్చన్. 9th క్వశ్చన్. Fill in any 4 of the following blanks with suitable form of the verb given. Verb given in the brackets అని మీకు ఇస్తారనమాట. అంటే మీకు verb ఇస్తారు బ్రాకెట్లో. ఇక్కడ eat like that. ఓకే, be, okay, think and be and return. ఇట్లా దీన్ని బట్టి ఇదంతా చదివితే యూ కెన్ రైట్ ద ఆన్సర్ వెరీ ఈజీలీ. ఇది 10th క్వశ్చన్గా మీకు
ఇస్తారనమాట, లైక్ దట్. ఓకే, చూడండి. తిమ్మక్క షీ నాట్ ఓన్లీ ప్లాంట్, ఇది చూసి రాయాలి, దోస్ ట్రీస్ బట్ ఆల్సో ఫెన్స్. ఇక్కడ నేను ఆన్సర్ రాశాను, ఇక్కడ ఇట్లా బ్రాకెట్లో ఇస్తారు. ఫెన్స్, వాటర్ అండ్ గాడ్ దెమ్. అంటే ఇక్కడ ఇది పాస్ట్ టెన్స్ కాబట్టి, అంటే మనకి చదవగానే తిమ్మక్క షీ నాట్ ఓన్లీ ప్లాంటెడ్ దోస్ ట్రీస్ బట్ ఆల్సో ఫెన్స్ అంటే ఈడి, పాస్ట్ టెన్స్ అంటే V2, వీడితో నిండి అవుతాయి. ఫెన్స్డ్ అండ్ వాటర్డ్ అండ్ గార్డెడ్ అంటే దేర్ ఆర్ 2 types ఆఫ్ వర్బ్స్, దట్ ఈస్ రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్. రెగ్యులర్ అంటే ఈడితోని ఇండ్ అయ్యేటి అన్ని రెగ్యులర్ వర్బ్స్, ఈడితోని ఇండ్ కాని అన్ని ఇర్రెగ్యులర్ వర్బ్స్. మోస్ట్ ఆఫ్ ద వర్డ్స్ ఇండ్స్ ఇన్ ఈడి బట్ సమ్ ఆఫ్ దెమ్, అంటే లైక్ రైట్, రోట్, ఓకేనా, సింగ్, సాంగ్, లైక్ దట్. కొన్ని అలా ఈడితోని ఇండ్ కావు, దానికి మనం ప్రాక్టీస్ చేయాలి, చూడాలి. నెక్స్ట్, ఆల్దో తిమ్మక్క డిడ్ నాట్, ఇక్కడ నాట్ రిసీవ్ అంటే మీరు పాస్ట్ టెన్స్ కాబట్టి మీరు డిడ్ నాట్, అదే ప్రజెంట్ టెన్స్ అయితే తిమ్మక్క ఆల్దో డజంట్ అని ఇక్కడ మీరు రాయాలి, ఎందుకంటే సింగులర్ కాబట్టి. ఇక అన్నిటికీ డిడ్ నాట్ రిసీవ్ ఏ ఫార్మల్ ఎడ్యుకేషన్, హర్ వర్క్ హ్యాస్ బీన్ ఆనర్డ్. ఇక్కడ హ్యాస్ బీన్ ఆనర్డ్ అంటే గుర్తించబడింది, ఇది కూడా పాస్ట్ టెన్స్. కానీ ఎందుకు ఇది ఆనర్డ్, దాన్ని రికలెక్ట్ చేసుకున్నప్పుడు ఒక పాస్ట్ టెన్స్ని మనము మళ్ళీ దాని గురించి ఆలోచించినప్పుడు అప్పుడు మనము దట్ సిచ్యువేషన్ వి యూజ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ఇది ప్యాసివ్ వాయిస్. ఆనర్ విత్ ద నేషనల్ సిటిజన్స్ అవార్డ్ ఆఫ్ ఇండియా అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ ఒకటే దీంట్లో వచ్చిందంటే అన్ని సింపుల్ పాస్ట్ టెన్స్ రావు, ఒక్కొక్కసారి ప్రజెంట్ పాస్ట్ కంటిన్యూస్ కూడా వస్తుంది, తర్వాత బీ ఫార్మ్స్ కూడా వస్తుంది, ఓకేనా. రైట్, కూడా బ్లడ్ సర్చ్ ఫ్రమ్ మై మజిల్ అండ్ సీమ్ టు ఫెల్ మీ అంటే బ్లడ్ సర్జ్డ్ V2 అంటే సీమ్ అంటే సీమ్డ్ టు ఫెల్ మీ అని ఇక్కడ ఆన్సర్ ఉందన్నమాట, ఓకేనా. నెక్స్ట్, షీ థాట్, థింక్ కాదు, షీ డాష్ థింక్ టు కుక్ హర్ బ్రేక్ఫాస్ట్ వైల్ ఐ, బీ అంటే ఇక్కడ ఏంటి, బీ అంటే మనం తెలుసుకున్నాం కదా, బీ అంటే బీ ఫామ్, మీన్స్ ఆర్ ప్రజెంట్ టెన్స్, వాజ్ వర్ పాస్ట్ టెన్స్. అంటే ఇక్కడ పాస్ట్ టెన్స్ రాలేదు, పాస్ట్ టెన్స్ కాబట్టి వాజ్ వర్, ఐకి ఇక్కడ ఏమొస్తుంది వాజ్. అస్లీప్ విత్ మై కోల్స్, ఓకేనా. కోల్ అంటే బుగ్ అనుకో, ఓకే. షీ థాట్, థింక్ ఏంటిది పాస్ట్, షీ థాట్ టు కుక్ హర్ బ్రేక్ఫాస్ట్ వైల్, కంపల్సరీ వైల్ వచ్చిందంటే ప్రజెంట్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, వైల్ ఐ వాజ్ అస్లీప్ విత్ మై కోల్స్. దిస్ ఈజ్ ద ఆన్సర్. ద సునామీ బ్రేక్ వైల్ ద sailors రా, వైల్ ద sailors రా అంటే ఇక్కడ పాస్ట్ టెన్స్, దానితో పాటు పాస్ట్ కంటిన్యూస్ కంపల్సరీ, పాస్ట్ టెన్స్తో పాస్ట్ కంటిన్యూస్ వస్తుంది కంపల్సరీ, ఓకేనా. సునామీ బ్రేక్ వైల్ ద sailors రా, రాయింగ్ అంటే ఓకేనా. బ్రేక్, ఇక్కడ బ్రేక్ అంటే ఏం రాయాలి, ఇక్కడ బ్రోక్. ద sailors రా అంటే వర్ రాయింగ్, sailors అంటే ప్లూరల్ కాబట్టి ఇక్కడ వర్ రాయింగ్ అని రాయాలి. నెక్స్ట్, హౌ యూ స్పెండ్ యువర్ చైల్డ్హుడ్, హౌ యూ స్పెండ్ యువర్ చైల్డ్హుడ్ అంటే ఇక్కడ స్పెండ్ వచ్చింది కాబట్టి ఇది పాస్ట్ టెన్స్. హౌ డిడ్ యూ, ఎందుకు డిడ్ వచ్చింది, ఇక్కడ యూ వచ్చింది కాబట్టి ఇక్కడ డిడ్ యూ పాస్ట్ టెన్స్ కాబట్టి స్పెండ్ కంపల్సరీ. హౌ డిడ్ యూ స్పెండ్ యువర్ చైల్డ్హుడ్ అడుగుతున్నాడు కాబట్టి అది మనం రాయాలి, లేదా పాస్ట్ టెన్స్ కాబట్టి డిడ్. అదే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వేరే, అంటే హౌ హ్యావ్ యూ స్పెండ్ కదా, అది అట్లా మనము. అది ప్రజెంట్ టెన్స్ అంటే హౌ డు యూ స్పెండ్ యువర్ చైల్డ్హుడ్, ఇది అయిపోయింది కాబట్టి హౌ డిడ్ యూ స్పెండ్ యువర్ చైల్డ్హుడ్. ఇట్లా మనము పాస్ట్ టెన్స్కి మనము ఇలా రాస్తాం మీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో. ఇది 10th క్వశ్చన్గా అడుగుతారు. ఇఫ్ యూ లైక్ ద వీడియో ఆఫ్ మైండ్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, press the bell icon, like it, share it. All the best.